వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో వితంతు మహిళలకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, తర్వాత ముసలి వాళ్ళకి కావచ్చు, వృద్ధాప్య పెన్షన్స్ కింద 2000 నుంచి 4000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ సో కేవలం 2000 రూపాయలే పెన్షన్లు కొనసాగుతున్నారు. సో మొత్తానికి 2 లక్షల మంది కొత్త పెన్షన్దారులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే మనకి 57 సంవత్సరాల తర్వాత పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తారు, తర్వాత ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తారు. సో ఈ 2.5 సంవత్సర కాలం నుంచి పెన్షన్లు అనేది కేవలం పాత వారికి మాత్రమే ఇస్తున్నారు, కొత్త వారికి అస్సలు ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా, ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పుడు వరకు దానిపైన మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో మొత్తానికి ప్రభుత్వం మాత్రం ఒక శుభవార్త చెప్పింది. ఒంటరి మహిళలకి మొదటగా వచ్చే నెల నుంచి పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ప్రస్తుతం పాత పద్ధతిలోనే పెన్షన్లు అంటే 2000 రూపాయలే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 4000 రూపాయలు పెంచుడు మాత్రం ఇప్పట్లో లేదనుకోవచ్చు. ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 2 లక్షల మంది కొత్త పెన్షన్స్ కి అప్లై చేసుకున్నారంట. సో 2 లక్షల పైననే ఉన్నారు. సో 2 లక్షల మంది కంటే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లు సరిపోదు కాబట్టి సో దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి సార్ తర్వాత ఈ పెన్షన్స్ అర్హులైనటువంటి పెన్షన్స్ దారుల పైన కూడా ప్రభుత్వం అర్హులు ఉన్న వారికే వెయ్యాలి, తర్వాత మొదటిగా ఒంటరి మహిళలకి పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తర్వాత నెల నుంచి వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత వికలాంగులకు పెన్షన్లు కూడా ఇచ్చే కొత్త వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి ఈసారైనా, ఎందుకంటే దాదాపుగా 6 నెలల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారు, జూన్ 2వ తేదీ నాడే అమలు అవుతుంది అని చెప్పేసి కూడా అనుకున్నారు. దానిపైన మాత్రం ఇప్పటి వరకు ఒక స్పష్టతమైనటువంటి వార్త కూడా లేదు. సో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంత బడ్డెన్ కూడా భరించలేని సిచ్యువేషన్ కాబట్టి సో నెక్స్ట్ నెల నుంచి మొదటిగా ఒంటరి మహిళలకి పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అందరికి ఇస్తారా, కేవలం కొంతమందికే ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.